హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ రవ్వ లడ్డు రెసిపీనైతే ఎలా చేసుకోవాలో చూసేద్దాము. నేను చెప్పే ఈ పక్కా కొలతలనైతే ఫాలో అవ్వండి. చాలా టేస్టీ పర్ఫెక్ట్ రవ్వ లడ్డుని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ప్యాన్‌లోకి కొద్దిగా గీనైతే యాడ్ చేసుకోండి. అది బాగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కాజు అండ్ మీకు నచ్చితే కిస్మిస్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది మొత్తాన్ని బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. అదే బౌల్‌లోకి ఇంకొద్దిగా నెయ్యినైతే యాడ్ చేసుకొని 1 కప్ సూజీ యాడ్ చేసుకోండి. 1 కప్ సూజీకి మనం హాఫ్ కప్ పచ్చి కొబ్బరినైతే యాడ్ చేసుకుంటాము. మీరు ఆప్షన్‌ని బట్టి తురుముకొనైనా వేసుకోండి. లేదు అంటే ఇలాగా మిక్సీ పట్టుకొని మెత్తటి కొబ్బరి తురుమునైనా ఇందులోకి వేసుకోండి. మొత్తాన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా కలబెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రవ్వ అనేది కలర్ మారి కొబ్బరి పచ్చివాసన పోయే వరకు మొత్తాన్ని ఇలా మీడియం ఫ్లేమ్‌లో సన్నగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! రవ్వ అనేది కలర్ చేంజ్ అయింది. బాగా ఫ్రై అయిపోయింది. మంచి అరోమా కూడా వస్తుంది నెయ్యి వేసాం కాబట్టి. ఇదంతా పక్కన పెట్టుకొని కొద్దిగా చల్లార్చుకోవాలి. స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని అందులోకి మనం తీసుకున్న క్వాంటిటీకి 3/4 కప్ వాటర్‌ని యాడ్ చేసుకొని, అలాగే 3/4 కప్ షుగర్‌ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కరిగే వరకు ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి. చక్కెర బాగా కరిగిపోయి ఇలా లైట్‌గా తీగ పాకం వచ్చే వరకు రానిచ్చుకోవాలి. ఎక్కువ పాకం రాకూడదు. లడ్డు అనేది కొద్దిగా గట్టిపడిపోతుంది చల్లారిన తర్వాత. నేను వీడియోలో చూపిస్తున్నట్టు లైట్‌గా మనం స్టిక్కీగా వచ్చే వరకు కలబెట్టుకుంటూ చక్కెరని పాకం పట్టుకోవాలి. చక్కెర పాకం అయితే రెడీ అయిపోయింది కదా! ఇందులోకి మనం ముందుగా బాగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి అండ్ రవ్వ మిశ్రమాన్నయితే ఇందులోకి వేసుకొని, అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పుని కూడా ఇందులోకి వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. చక్కెర పాకంలో మొత్తం మిక్స్ అయ్యే వరకు ఇలా బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. మరీ డ్రై అయిపోకూడదు. మరి ముద్దలు కట్టడానికి కష్టమైపోతుంది. మనం చేత్తో పట్టుకోగలిగేంత హీట్ వరకు చల్లార్చుకొని ఇలాగ గట్టిగా ఒత్తుకుంటూ ముద్దలనైతే కట్టుకోవాలి. ముద్దకు రాలేదు విడిపోతుంది అన్నప్పుడు మనం పాలని కొద్దిగా వేడి చేసుకొని ఇందులో కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డు రెసిపీ అనేది రెడీ అయిపోతుంది.